సినీ రంగంలో ఉన్న క్రేజ్ తోటి రాజకీయాల్లోకి వెళ్ళడం మన స్టార్స్‌కి బాగా అలవాటే. ఎన్టీఆర్ కాడి నుంచి అది జరుగుతూనే ఉంది. అయితే రాజకీయాల్లో రాణించలేకపోతే మళ్ళీ సినీ రంగం గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి గాని తిరిగి వెళ్ళిపోతున్నారు. దానికి మంచి ఉదాహరణ రోజా. 'ఆర్‌కే రోజా' సినీ రంగంలో హీరోయిన్‌గా ఒక వెలిగి తర్వాత రాజకీయాల్లోకొచ్చి టీడీపీ నుంచి వైసీపీలోకొచ్చి, వైసీపీలో మంత్రి పదవి కూడా దక్కించుకొని, తర్వాత వైసీపీ 2024లో ఘోర పరాజయం తర్వాత ప్రతిపక్షంలో అంటే వైసీపీ తరపున అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే ఇప్పుడు మళ్ళీ తిరిగి బుల్లితెరపైకి వెళ్ళిపోయారు. అంటే ఇటీవల 'డ్రామా జూనియర్స్' ప్రోగ్రామ్‌తో మంచి పాపులర్ ప్రోగ్రాంలో డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిపి జడ్జిగా ఆ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అంతేకాక వేరే ప్రోగ్రామ్స్ కూడా ఆమె కనపడుతున్నారు. అంటే మంత్రి పదవి వచ్చినప్పుడు ఫుల్‌గా బుల్లితెరకు దూరం అయిపోయారు. ఇప్పుడు ఫుల్‌గా బుల్లితెరలో చాలా ప్రోగ్రామ్‌లో, ఎందుకంటే ఆమె బుల్లితెర మీద చాలా సక్సెస్‌గా 'జబర్దస్త్' వంటి ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అంటే ఎమ్మెల్యే పదవి లేకపోవడంతోటి మళ్ళీ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనే ఉన్నారు. అయితే మరి వైసీపీ తరపున మాట్లాడడానికి, తన వాయిస్ వినిపించడానికి అంత టైం ఎందుకు కేటాయించలేకపోతున్నారు? స్టార్స్ అందరూ అంతే. వాళ్ళకి గెలిస్తేనే ప్రజలపై అభిమానం ఉంటుంది. లేకపోతే ఇంక వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు అనేందుకు ఇదే ఉదాహరణ అని పలువురు చర్చించుకుంటున్నారు.